కాబట్టి ఈ ప్రపంచంలో కంటే విలువైనదిగా దేవుడు నేను చేశాడు. హల్లెలూయా. ఎవరికి ఎవరైనా గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరికి చూపించిన మార్గాన్ని దేవుడు మనకు చూపించాడు. హల్లెలూయా. నేను ఆలయముగా దేవుడు చేశాడు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధమైన ఆలయము, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మృతతుల్యమైపోయిన అవయవాలలో నుండి దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఇస్సాకును బట్టి మనము కూడా దేవుని నామాన్ని కనపరిస్తే ఖచ్చితంగా నువ్వు ఏ విషయాలు అయితే బలహీనంగా ఉన్నావో, పాడలేకపోతున్నావు, స్తుతించలేకపోతున్నావు, చెప్పుకోలేకపోతున్నావు, ఈ పరిస్థితిని దాటి ముందుకు వేయలేకపోతున్నావు, వీటిని నిలబెట్టుకోలేకపోతున్నావు, ప్రతి సమస్యను ప్రతి దానిని దేవుడు అంతము చేయునుగాక, చిగురు పుట్టించునుగాక, మారిపోయిన ప్రతి జీవితాన్ని మనలో కొనసాగించునుగాక. ఆమేన్. దేవుడు చెప్తున్నమాట, నువ్వు ఏ విషయాల్లో బలహీనులో ఆ విషయాలు దేవుడు నిన్ను బలముగా చేస్తాడు. బలహీనులే దేవుడికి కావాలి.